సో హాయ్ గాయ్స్, సో ఈరోజు వీడియోలో మీకు అందరికీ నేను వచ్చేసరికి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో ఇలాంటి ఫోటో ఎడిట్ని ఏ విధంగా చేయాలో చెప్తానన్నమాట. సో ఈ విధంగా మీరు కూడా మీ ఫోటోతో అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి అదే విధంగా మీ ఫ్రెండ్స్ వాళ్ళతో షేర్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. సో అదే విధంగా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గాయ్స్, ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే ఫైల్స్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడి నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక మనం పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ ఓపెన్ చేసినట్లయితే మనకు అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ప్లస్ ఐకాన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో వన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్రిందికి వచ్చినట్లయితే సో ఇక్కడ వచ్చేసరికి మనకు కలర్ బ్యాక్గ్రౌండ్స్ అని ఉంటుందన్నమాట. సో మీకు నచ్చిన కలర్ని మీరైతే సెలెక్ట్ అయితే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసరికి ఎల్లో కలర్ని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేస్తాను. సో వన్స్ సెలెక్ట్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి నేను మొబైల్ని అయితే రొటేట్ చేస్తాను. సో వన్స్ చేసిన తర్వాత ఇక్కడ టూల్స్ అని ఉంటుంది. సో వన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్రాప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి మనకు 3:4 అని ఉంటుంది. సో వన్స్ మీద క్లిక్ చేయండి. ఈ రేషియోని సెలెక్ట్ చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి యాడ్ ఫోటో మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత సో ఇప్పుడు వచ్చేసరికి మీరు సో ఈ ఇమేజ్ని అయితే సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో వన్స్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత సో ఈ విధంగా పెద్దదిగా చేయండి. సో వన్స్ ఈ విధంగా చేసిన తర్వాత బ్లెండ్లోకి వెళ్ళేసి స్క్రీన్ అయితే సెలెక్ట్ చేయండి. సో వన్స్ ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత సో ఈ విధంగా మీరు పెద్దదిగా అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట కరెక్ట్గా. సో ఇప్పుడు నేను చేశాను కదా, సో ఇదే విధంగా సో వన్స్ ఈ విధంగా చేసిన తర్వాత ఇక వచ్చేసరికి సో టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి సో ఈ ఇమేజ్ని అయితే సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో వన్స్ చేసిన తర్వాత యాడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఈ విధంగా పెద్దదిగా చేయండి. సో వన్స్ ఈ విధంగా చేసిన తర్వాత మళ్ళీ టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత సో ఇప్పుడు మీ ఫోటోని అయితే మీరు సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మీ ఫోటో బ్యాక్గ్రౌండ్ అయితే మీరు ఎరేజ్ చేయాల్సి ఉంటుంది. సో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లు మనకు వచ్చేసరికి remove.bg అని ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళేసి సో మీ ఇమేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే ఎరేజ్ చేసుకొని PNG ఫార్మాట్లో అయితే ఇమేజ్ని అయితే సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ ఇమేజ్ని ఇప్పుడైతే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా యాడ్ చేయండి. సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా పెద్దదిగా అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను చేశాను కదా, సో ఇదే విధంగా మీరు ఇమేజ్ని అయితే పెద్దదిగా చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా చేసిన తర్వాత సో ఇక్కడసరికి మనకు బ్లెండ్ అని ఉంటుంది. సో మీద క్లిక్ చేసి సో ఇక్కడ వచ్చేసరికి లైట్ అని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడసరికి ఇక్కడ ఎరేజ్ అయితే ఉంటుంది. సో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఇక మీరు చూసుకున్నట్లయితే మనకు ఈ పార్ట్ అయితే ఉంటుంది. సో ఈ పార్ట్ అంతా కూడా మనము ఎరేజ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో వీటి మధ్యలో కాకుండా సో ఇక్కడ మనకు సైడ్స్ ఈ విధంగా ఉంది కదా, సో ఇమేజ్ అనేది సో దీన్ని అంతా కూడా మనము ఈ విధంగా ఎరేజ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను చేస్తున్నాను కదా, సో ఇదే విధంగా మీరు కూడా ఎరేజ్ అయితే చేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి టిక్ మార్క్ మీద మనము క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి నేను టిక్ మార్క్ మీద అయితే క్లిక్ అయితే చేస్తాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనము డూప్లికేట్ లేయర్ని అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో అందుకోసం ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డూప్లికేట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ వచ్చేసరికి మనం కరెక్ట్గా ఫస్ట్ ఇమేజ్కి సెకండ్ ఇమేజ్కి మ్యాచ్ అయ్యే విధంగా కరెక్ట్గా సో ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత బ్లెండ్లోకి వెళ్ళేసి నార్మల్కి అయితే వచ్చేసేయండి. సో ఈ విధంగా వచ్చినట్లయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట ఇమేజ్ అయితే. సో ఇప్పుడేసరికి ఎరేజ్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఈ ఇమేజ్ని అంతా కూడా ఈ విధంగా మనము ఎరేజ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను చేశాను కదా, సో ఇదే విధంగా మీరు కూడా ఎరేజ్ అయితే చేయండి. సో ఈ విధంగా చేసినట్లయితే సో మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి సో ఒక యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో మనం వచ్చేసరికి సో ఈ ఇమేజ్ని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత సో ఇప్పుడు వచ్చేసరికి ఈ విధంగా పెద్దదిగా చేయండి. సో ఈ విధంగా పెద్దదిగా చేసిన తర్వాత సో ఈ విధంగా మనం కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత ఎరేజ్ ఐకాన్ మీద క్లిక్ చేసి సో క్రింద ఇదంతా కూడా మీరు ఎరేజ్ అయితే చేయాల్సి ఉంటుంది. సైడ్ అయితే ఉండించి సో క్రింద అయితే సో ఇమేజ్ని అయితే ఈ విధంగా ఎరేజ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత సో మళ్ళీ వచ్చేసరికి యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఇప్పుడు వచ్చేసరికి బర్డ్ ఇమేజ్ని అయితే మీరు సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత సో ఈ విధంగా
చిన్నదిగా అయితే చేయాల్సి ఉంటుంది. సౌండ్స్ ఈ విధంగా చేసిన తర్వాత డూప్లికేట్ లేయర్ అనేది క్రియేట్ చేయండి. క్రియేట్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకు ఫ్లిప్ రొటేట్ అని ఉంటుంది. సో దీని వచ్చేసి ఈ విధంగా మీరు క్లిక్ చేయండి. సౌండ్స్ క్లిక్ చేసినట్లయితే సో మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా రొటేట్ చేసి సో క్రింద అయితే ఈ విధంగా మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సౌండ్స్ ఈ విధంగా చేసుకున్న తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఇప్పుడేసరికి మనము టెక్స్ట్ని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సౌండ్స్ ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి మనకు అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. సౌండ్స్ మీద క్లిక్ చేసి సో మీరు కాంట్రాస్ట్ మీద క్లిక్ చేసి ఫుల్గా అయితే పెట్టేసేయండి. సౌండ్స్ ఈ విధంగా చేసిన తర్వాత టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్లెండ్లోకి వెళ్ళేసి మల్టీప్లే మీద క్లిక్ చేయండి. సౌండ్స్ క్లిక్ చేసిన వాళ్ళైతే సో మనకి ఈ విధంగా టెక్స్ట్ కూడా రావడం జరుగుతుంది అనమాట. సో మనకు ఫోటో అనేది రెడీ అయిందనమాట. సో ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ వచ్చేసరికి మీరు కలర్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ టూల్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. సో వన్స్ మీద క్లిక్ చేసి సో మీకు ఫోటోకి అడ్జస్ట్మెంట్ అయ్యే విధంగా సో ఈ విధంగా మీరు బ్రైట్నెస్ కావచ్చు, అదేవిధంగా సాచురేషన్ కావచ్చు, సో ఇవన్నీ కూడా మీరైతే సో ఇక్కడ నుంచి పెంచుకోవచ్చు అనమాట. సో మీ ఇష్టం అనమాట. సో వన్స్ ఈ విధంగా కలర్ అడ్జస్ట్మెంట్ అంతా చేసుకున్న తర్వాత ఇక వచ్చేసరికి మనము ఫోటోని గ్యాలరీలో సేవ్ చేసుకోవాలి అనుకుంటే డ్రా మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ డ్రా మీద క్లిక్ చేయండి. సాంగ్స్ క్లిక్ చేసిన తర్వాత 3 డాట్స్ మీద క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. సాంగ్స్ క్లిక్ చేసినట్లయితే మనకు ఫోటో అనేది గ్యాలరీలో సేవ్ అవడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి వచ్చేసి డెఫినెట్లీ లైక్ చేసి కామెంట్ చేసి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అంతా షేర్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. సో అదేవిధంగా ఇలాంటి వీడియోస్ కోసం కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.